భీష్మ ఏకాదశి సందర్భంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని లక్ష తులసి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం నరసింహస్వామి లక్ష్మీదేవిని దర్శించుకున్నారు. భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. భీష్మ ఏకాదశి విశిష్టతను స్థానిక పూజారి స్టార్ 9 లైవ్ కి తెలియజేశారు. ओम महामखाय नमः। ओम नक्षत्रनेमये नमः। ओम नक्षत्रिणे नमः। ओम क्षमाय नमः। ओम क्षामाय नमः। ओम समीहनाय नमः। ओम यज्ञाय नमः। ओम विद्याय नमः। ओम महेद्याय नमः। ओम क्रतवे नमः। ओम सत्राय नमः। ओम सतांगतये नमः। ओम सर्वदर्शिने नमः। ओम विमुक्तात्मने नमः। ओम सर्वज्ञाय नमः। ओम ज्ञानमुत्तमाय नमः। ओम सुप्रदाय नमः। ओम ఈరోజు భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా మేము భుజభుజ నెల్లూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నరసింహకొండకి రావడం జరిగింది. ఇక్కడ లక్ష తులసి పూజ ఇవన్నీ బాగా ఎక్కువగా చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకున్నాము. దర్శనం బాగా జరిగింది. అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. దర్శనం బాగా జరిగింది. అందరూ బాగుండాలని కూడా మేమంతా కోరుకుంటున్నాము. ఆశీస్సుతో నరసింహ ఆశీస్సులు ఉండాలని కూడా మేమంతా కోరుకుంటున్నాము. ఏకాదశి సందర్భంగా వేదగిరిలో వెలిసి ఉన్న నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి పూజ బాగా జరుగుతుంది. లక్ష కుంకుమార్చన తులసి పూజ బాగా జరుగుతుంది. అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరము చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి. మేము బాగుంది ఇక్కడ మాకు. లక్ష్మీ నరసింహాయ నమః. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వెలసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి లక్ష తులసి పూజ విశేషంగా జరగబడుతూ ఉంది. భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధానంతరం స్వయం మరణంగా అతనికి వరాన్ని మాఘశుద్ధ అష్టమి రోజు ఆయన నిర్యాణం చెందినట్టు, తదుపరి వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా స్వామివారు ఆనతిచ్చినట్టు అని చెప్పి మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. అటువంటి విశేష తిథి అయిన ఈ భీష్మ ఏకాదశి రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో లక్ష తులసి పూజ విశేషంగా జరగబడుతుంది. 5 ఆవృత్తులుగా 20 మంది ఋత్విక్కులచే ఈ ఉత్సవం ఈ తులసి పూజ జరగబడుతుంది. అనంతరం అమ్మవారికి ఆదిలక్ష్మి అమ్మవారికి ఒక ఆవృత్తిగా కుంకుమార్చన సహస్రనామార్చన జరగబడుతుంది. ఈ తులసి పూజ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వేదగిరి క్షేత్రంపై జరుపుతూ సాయంత్రం స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవము, తదుపరి గిరి ప్రదక్షిణ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తాదులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి స్వామివారి లక్ష తులసి పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము.